చెప్తారు. విద్యార్థులను స్కూల్కి తీసుకొచ్చే రవాణా సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు రేవంత్ సర్కార్ 3 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ఇంటి పెద్ద దుర్మరణం పాలైతే ఆ కుటుంబం చిన్నభిన్నం అవుతుంది. ఆర్థిక భరోసా లేని పేద మధ్యతరగతి కుటుంబాలు అయితే రోడ్డున పడతాయి. తెలంగాణలో ఏ ఒక్కరికి ఇలాంటి దుస్థితి ఎదురు కాకూడదనే సంకల్పంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వినూత్న పథకాన్ని శ్రీకారం చుట్టింది. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రకటించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి దీన్ని అమలు చేయనుంది. రాష్ట్రంలో రేషన్ కార్డుకు కలిగిన 1,15,00,000 కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది అనేది ఆ వార్త. ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నగదు రహిత ఆరోగ్య పథకం ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. దాదాపు 23.5 లక్షల మంది ఈ పథకంలో ఈ పథకంలో లబ్ధి చేకూరనుంది. అంతేనా, దేశంలోనే తొలిసారిగా ఉద్యోగులకు ప్రమాద బీమా పథకాన్ని ప్రకటించింది. దురదృష్టవశాత్తు ఉద్యోగి ఎవరైనా ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి 1,20,00,000 పరిహారం దక్కనుందనేది చెప్తా ఉన్నారు. సో రెవెన్యూ వసూలు 2,40,664 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు, రెవెన్యూ మిగులు 6,857 కోట్లు, ద్రవ్య లోటు 58,458 కోట్లు. సో ఇది ప్రజాధనానికి కాపలాదారులం, గొప్పల కోసం మభ్యపెట్టే మాటలు చెప్పాం, ప్రశ్నించిన వారికి బాధ్యతతో జవాబిస్తాం, గత సర్కారు విధ్వంసాన్ని సరిదిద్దుతున్నాం, 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం, రాష్ట్ర ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపడతాం, బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం బట్టి. పంటల బోనస్ కు 3,500 కోట్లు, సన్నవడ్లతో పాటు ఇతర పంటలకు బోనస్ ఇచ్చే అవకాశం, ఖరీఫ్ లో మళ్లీ పంటల బీమా పథకం, రైతు బీమా పథకం ఇక లేనట్లే. సో రైతు బీమా పథకం పోయిందట. ఎవరైనా రైతు చనిపోతే నిజానికి 5 లక్షల రూపాయల సాయం అందేది, పరిహారం అందేది. ఇప్పుడు రైతు బీమా లేదనేది ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమవుతోంది. రైతులు చనిపోతే వాళ్ళకు బీమా వర్తించదు, బీమా రాదిగా అనే విషయాన్ని మనకు ఆంధ్రజ్యోతి ఈ 12వ పేజీలో చెప్పింది. వచ్చే ఏడాది అప్పులు 82,000 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నెలల్లో రుణాలు 69,000 కోట్లు, మొత్తం అప్పు 8,64,000 కోట్లు, ఎఫ్ఆర్బిఎం పరిమితికి రుణాలు 5,62,000 కోట్లు, గ్యారంటీ రుణాలు 3 లక్షల కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు భారీగా నిధుల కోత, గతేడాది 12,750 కోట్లు, ఈసారి 5,500 కోట్లే, 6 గ్యారంటీలకు తగ్గిన కేటాయింపులు. సో అప్పులు పెరిగిపోతా ఉన్నాయి. ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి కూడా అప్పులు పెరిగిపోతా ఉన్నాయి. అట్లాగే మొత్తం అప్పు 8,64,000 కోట్లట. 8 లక్షల కోట్ల అప్పు ఉన్నది మన తెలంగాణ రాష్ట్రానికి. ఎఫ్ఆర్బిఎం పరిమితి రుణాలు 5,62,000 కోట్లు మాత్రమే. అంటే దీనికంటే ఎఫ్ఆర్బిఎం పరిమితితో పోలిస్తే దాదాపు 3 లక్షల కోట్లు వివిధ కార్పొరేషన్ల పేరు మీద కావచ్చు, వివిధ రకాలైన ప్రైవేట్ అప్పులు కావచ్చు, అవన్నీ కలిపితే 3 లక్షల కోట్లు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి అప్పు ఉందనే విషయం ఇక్కడ ప్రస్తావిస్తా ఉంది. గ్యారంటీ రుణాలు 3 లక్షల కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు భారీగా నిధుల కోత. సో ఇందిరమ్మ ఇళ్లకు నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం బాహాటంగా చెప్పింది. కొన్ని చోట్ల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, కొన్ని చోట్ల పూర్తయినాయి. సరే ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇందిరమ్మ ఇండ్లకు కోత పడింది. అంటే 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు కష్టమే ఈసారి. ఎందుకు కష్టం అంటే భారీగా కోత పడ్డది. గతేడాది 12,750 కోట్లు పెడితే ఈసారి 5,000 కోట్లట, 5,500 కోట్లు. అంటే దాదాపు 60% నిధులు తగ్గినాయి. 60% నిధులు తగ్గినాయి కాబట్టి వచ్చే నియోజకవర్గానికి 100 ఇస్తారా 150 ఇస్తారా తెలియదు. ఆ 150 కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు నిధులు వస్తాయా రాలేదో కూడా మనకు అనుమానం వ్యక్తం అవుతుంది ఈ బడ్జెట్ కేటాయింపుల ద్వారా. 6 గ్యారంటీలకు తగ్గిన కేటాయింపులు. 6 గ్యారంటీలకు తగ్గిన కేటాయింపులు అంటే గ్యారంటీలు అట్లా ఉంచుతారు అంతే, ఓన్లీ పథకాలు మాత్రమే ఉంటాయి.